పిఎంసి ప్రేక్షకులకు, ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇష్టమైన ధ్యాన తుంబుర, ధ్యాన రత్న, ధ్యానగాన తుంబుర పిప్పళ్ళ ప్రసాదరావు గారు డాక్టర్. సార్ నమస్తే సార్. సో మీరు పత్రిజీకి చాలా ఇష్టం, ఎప్పటి నుంచో మీరు మీ గానామృతంతో మరి పిరమిడ్ మాస్టర్స్ అందరినీ కూడా ధ్యానంలో ఉర్రూతలూగిస్తూ ఎంతో అద్భుతంగా మీరు మీ సేవలు అందిస్తున్నారు. మరి ఇప్పుడు కొత్తగా మీరు పిఎంసికి ట్రస్టీగా రావడం తెలుగు ప్రజలకి అదృష్టం. సో కంగ్రాచులేషన్ సార్. సో మీ గురించి ఎన్నో సందర్భాల్లో పిఎంసిలో ఇంటర్వ్యూలో మీ గురించి తెలుసు. ఇప్పుడు కొత్తగా మరి పిఎంసికి మీరు వచ్చారు. మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ యొక్క సందేశాన్ని పిరమిడ్ మాస్టర్స్ అందరికీ అందించవలసిందిగా పిఎంసి ద్వారా కోరుచున్నాం. ఒక షిరిడి సాయి సంకీర్తన జరుగుతోంది ఒక ప్రాంగణంలో. రాత్రి 8:30కి జకారా గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆయన నాకు తండ్రి సమానులు. ఎందుకంటే నేను మొట్టమొదటి ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి నాకు ఉండేటటువంటి ప్రతి డౌట్ని విజయవాడ వెళ్ళి వారి గృహంలో ఉండి ఎన్నో రాత్రులు ఎన్నో పగళ్ళు నేను క్లారిటీ తెచ్చుకునేవాడిని. ఆయన ఫోన్ చేశారు. వెంటనే ప్రోగ్రాంలో ఉన్నా సరే ఆ సాంగ్ ఒకసారి ఆపి ఆ ఫోన్ ఎత్తాను. అబ్బాయి ఎక్కడున్నావు అన్నారు. డాడీ నేను ప్రోగ్రాంలో ఉన్నాను, ఒక 2 hours తర్వాత నేను ఫోన్ చేస్తాను, ఇప్పుడు నేను ప్రోగ్రాంలో ఉన్నాను డాడీ అన్నాను. ఆయన సరే అని ఒక్క మాట చెప్పేసి నేను ఫోన్ పెట్టేస్తాను నాన్న అన్నారు. చెప్పండి డాడీ అన్నాను. నిన్ను పిఎంసి ఛానల్లోకి ట్రస్ట్లో తీసుకుందామని అనుకుంటున్నాం మేము. ఇక్కడ 16 మంది ఉన్నారు. నేను ప్రపోజర్ చేశాను, ఒక్కరి దగ్గర నుంచి కూడా నో అనేది లేకుండా అందరూ క్లాప్స్ కొట్టారు నాన్న. నిన్ను పిఎంసిలోకి తీసుకుంటున్నాను, నువ్వు నాకు కూడా ఉండాలి అన్నారు. నేను వెంటనే అంత పెద్ద పదవి నాకు ఇస్తాను అంటే కొంచెం ఆలోచన చేశాను. డాడీ నాకు ఒక టైం ఇవ్వండి అంటే వెంటనే ఆనంద్ గారు ఫోన్ తీసుకొని సార్ మీ పేరు రాసుకుంటున్నాం అంతే, ఇది పత్రి మహారాజు నిర్ణయం అని చెప్పారు. ఇంకా ఆ మాటకు నేను మహద్భాగ్యంగా భావించి ఓకే అని చెప్పాను. తర్వాత రోజు నాకు మళ్ళీ ఫోన్ చేశారు, దాని గురించి వివరాలు చెప్పారు. నాకు ట్రస్ట్లో పదవి ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు నా ప్రోగ్రాంలో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ గురించి ఒక 2 నిమిషాలైనా చెప్పకుండా నా ప్రోగ్రాం క్లోజ్ అవ్వదు, అది అందరికీ తెలుసు. కానీ ఇప్పటి నుంచి మరింత బాధ్యతగా, ఎందుకంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, ఆ ఛానల్ కనుక మనం కంటిన్యూ చేసుకునేలాగా మన ప్రయత్నం చేస్తే టోటల్గా పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్న ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టే అనే సదుద్దేశం నాకు ఉంది. దాని మీద నేను కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇది బాధ్యత అని అనుకోను, కానీ పత్రి మహారాజ్ ఆశీర్వచనంగా మాత్రం నేను తీసుకొని నా ప్రయాణాన్ని ఇంకా రెట్టింపు చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ. మరి పిఎంసి ముందు రోజుల్లో ఎలా అభివృద్ధి చెందబోతుంది, అది మీ మాటల్లో? అది పత్రి మహారాజే చెప్పారు. బీబీసీ రేంజ్లో మన పిఎంసి ఛానల్ ఉండబోతుందని. పత్రి మహారాజ్ ఏది చెప్పినా సత్యమే చెప్పారు. ఆయన ఆ సత్యం ఎప్పుడూ జయం వైపే వెళ్తుంది. ఎక్కడో రాళ్లల్లోకి తీసుకెళ్ళి ఇక్కడ 150/150 పిరమిడ్ వస్తుంది, లేదా 200/200 పిరమిడ్ వస్తుంది, ప్రకృతి వ్యాలీలో 500/500 పిరమిడ్ వస్తుందంటే ఇవన్నీ కూడా అక్షర సత్యాలై ఇప్పుడు ఎంతో వేగంగా ప్రయాణం జరుగుతోంది. బెంగళూరులో ఆయన మాట చక్కగా మంత్రమైంది. ఆయన మాట ప్రకారం అక్కడ ఒక గొప్ప పిరమిడ్ వచ్చింది. కొన్ని వేల మంది విదేశస్తులు కూడా వచ్చి బెంగళూరుని దర్శించుకుంటున్నారు. ఒకప్పుడు అసలు అదే ప్లేస్ ఎవరికి తెలియదు. అలాగే మన కడతాల్, అలాగే పేరవరం, ప్రకృతి వ్యాలీ ఇప్పటికే చాలా అంగరంగ వైభవంగా జరిగింది. 500/500 పిరమిడ్ కూడా త్వరలో రాబోతోందని చెప్పి జగపతిరాజు గారు ఎన్నోసార్లు చెప్పడం, పత్రి మహారాజ్ దాన్ని తదాస్తు అనడం కూడా మనం చూసాం. అలాగే ఈ పిఎంసి ఛానల్ ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక దిక్సూచి మాత్రం అయి తీరుతుంది. అది పత్రిజీ వాక్కు. ఈ రోజుల్లో మీడియా మనం ఏ మూలలో చూసినా కూడా మంచి విషయాలు చాలా చిన్నగా, మరి ప్రపంచానికి వ్యవస్థకు పనికిరాని విషయాలని చాలా పెద్దగా
మరి ప్రసారం చేస్తున్నటువంటి ఈ రోజుల్లో ప్రతిక్షణం సత్యదర్శనం అంటూ మరి పత్రిజీ ఈ యొక్క పిఎంసి ఛానల్ని పెట్టడం, మరి ఈ పిఎంసి ఛానల్కి మనకు ప్రోత్సాహం అనేది టోటల్గా ప్రపంచంలో చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఛానల్ నడిపించడం అనేది చాలా కష్టతరమైన విషయం ఈ రోజుల్లో. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు కూడా సాధ్యం కానటువంటి ఈ రోజుల్లో మరి ఈ ఛానల్ని పత్రిజీ పెట్టడం అంటే అది పెద్ద సాహసమే. ఆ ఛానల్ని నడిపించడం అనేది ఈరోజు మీరు ట్రస్ట్గా ఈ పిఎంసిలోకి రావడం జరిగింది. మరి భవిష్యత్ రోజుల్లో మీరు ఈ పిఎంసి ఛానల్కి ఎలా సహకారం అందించబోతున్నారు? అది మీ మాటల్లో. సార్, ఏదైనా చేసి చెప్పాలి అంటారు. ఈ పిఎంసి ఛానల్ మీద ఏదో 1-2 నెగిటివ్ వర్డ్స్ ఉన్నప్పుడే నాకు ఫోన్ చేసి, సార్ నెలకు 1000 రూపాయలు మీ అకౌంట్లోంచి కట్ అయ్యేలాగా మాకు సపోర్ట్ చేయాలి అని అన్నప్పుడు నేను వెంటనే ఓకే చేశాను. 6 నెలలు పెట్టమంటారా, సంవత్సరం పెట్టమంటారా అని అడిగితే 3 సంవత్సరాలు పెట్టండి అని చెప్పాను. అంటే ప్రతి నెల నా అకౌంట్ నుంచి 1000 రూపాయలు కట్ అయ్యేలాగా. అలాగే మరి కొంతమంది సభ్యులను కూడా నేను అందులో కిరణ్ గారు ఎవరు ఉన్నారు దాంట్లో, వారికి చెప్పడం, దాన్ని ప్రమోట్ చేయడం జరిగింది. ఇప్పుడు ట్రస్ట్ వచ్చింది కాబట్టి నేను చెయ్యాలనేది కాదు. ఇందులో ఆ టీవీ ఛానల్ పిఎంసి ఛానల్ చూసే ప్రతి సభ్యులు ట్రస్టే. ప్రతి సభ్యులు పత్రి మహారాజు శిష్యులే. ఆయన ఉవాచని మనం శిరసా వహించడమే మన పని. కానీ ఏదో ఒక చిన్న బాధ్యత నాకు అప్పచెప్పారు కాబట్టి నా వంతు కృషి నేను చేస్తూ పత్రి మహారాజు యొక్క ఎజెండాని ప్రపంచానికి తీసుకెళ్లే మహద్భాగ్యాన్ని పొందే ఆ ఎనర్జీని కూడా ఇమ్మని ఆ పత్రి మహారాజుని కోరుకుంటున్నాను నేను. తప్పకుండా సార్, ఇది పిరమిడ్ మాస్టర్స్ అందరి యొక్క బాధ్యత. మరి ఒక పరిస్థితుల్లో ట్రస్ట్ అంటే ఒక రిప్రజెంటేటివ్. పిరమిడ్ సొసైటీలో ఎక్కడ ఏ ఆశ్రమం ఉన్నా, ఏ సెంటర్ ఉన్నా, ఏ వ్యవస్థ ఉన్నా కూడా పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఒక రిప్రజెంటేషన్ మాత్రమే ఇస్తున్నాం. ఇది పిరమిడ్ మాస్టర్స్ అందరి యొక్క బాధ్యత. మనం అందరం కూడా కలిసి ఈ యొక్క అద్భుతమైనటువంటి మహాభాగ్యాన్ని ప్రపంచవ్యాప్తం చేయడం, ప్రసారం చేయడం మరి మనం అందరం తీసుకుందాం. డెఫినెట్గా మీ సేవలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మరి పిఎంసిలోకి ట్రస్ట్గా రావడం ఇది అందరికీ మహాభాగ్యంగా భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నంద్యాల జిల్లాలో కొన్ని గ్రామాలు తిరిగాను. నేను ఒక మేడం నా దగ్గరికి వచ్చి, గురుగారి దగ్గర మీరు ఎన్నాళ్ళు ఉన్నారండి అందావిడ. అమ్మ, నేను 25 ఏళ్ళు సుమారు పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి వచ్చాను. 22-23 సంవత్సరాలు గురువుగారి దగ్గర ఉన్నానమ్మా నేను. ఆయన ఇండియాలో ఉంటే మాత్రం నెలకు 4 రోజులు ఆయనతో తిరిగి ప్రోగ్రాములు చేశాను అంటే, అయ్యో మాకు ఆయన ప్రత్యక్షంగా చూసే అదృష్టం లేదండి అన్నారు. అమ్మ, మీరు ఎన్నాళ్ళు అయింది ధ్యానంలోకి వచ్చి అంటే, 1.5 సంవత్సరం అయిందండి అన్నారు. ఎలా వచ్చారు మీకు? మిమ్మల్ని ఈ ధ్యానంలోకి తీసుకొచ్చిన మాస్టర్ ఎవరంటే, ఎవ్వరూ లేరండి. ఒక రోజున మా మనవడు ఆ టీవీ ఛానల్స్ అన్నీ మారుస్తుంటే మీలాగా ఒక గెడ్డ ఉన్న ఆయన వచ్చారు. ఒరే ఆపరా అన్నాను నేను. ఆ గెడ్డ ఉన్న ఆయన ఎవరంటే ఆయన పత్రిజీ గారు అని తర్వాత తెలిసింది. ఆయన ద్వారా ఆ ఛానల్లో ధ్యానం గురించి నేను తెలుసుకుని ధ్యానంలోకి వచ్చాను. తర్వాత రోజు ఆ ఛానల్ చూస్తున్నాను. పిఎంసి ఛానల్ అనడం కూడా రావట్లేదు ఆవిడకి. ఆ ఛానల్ చూస్తున్నాను. ఒక ఆయన వచ్చారు, పిరమిడ్ కట్టుకుంటే మంచిదన్నారు. నా ఇంటి మీద పిరమిడ్ కట్టుకున్నాను. ఇంకొక ఆయన వచ్చారు, శాకాహారం తీసుకుంటేనే మానవ జన్మ విస్తృతం అవుతుంది అని చెప్పారు. వెంటనే శాకాహారి అయ్యాను. నేను ఇప్పుడు ఆవిడ క్లాసులు చెప్తున్నారు, గంటల క్లాసులు చెప్తుంది ఆవిడ. నెహ్రూ నగర్ కూడా వచ్చింది ఆవిడ. ఆవిడకి ఏ గురువు లేడు. అంటే మన పిరమిడ్ మాస్టర్లు ఏ మాస్టర్ తెలియదు. కేవలం పిఎంసి ఛానల్లో చూసి ఆవిడ ఒక పిరమిడ్ కట్టుకుని శాకాహారి అయ్యి ధ్యానయ్యి ప్రతి స్కూల్కి వెళ్ళి క్లాసులు చెప్తోంది. నాకు తెలిసి అవి కొన్ని ఉదాహరణలు. మరి మనకి తెలియకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతమందో ఆ ఛానల్ చూసి ధ్యానంలోకి వచ్చారు. ఆ ఛానల్ని సపోర్ట్ చేస్తే ఆ ఆనందంలో మనందరం కూడా భాగస్థులవుతాం. 100కి 100% ప్రతి ఒక్కరూ పిఎంసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.